సినీ నటుడు అలాగే వైసీపీ నేత అయినటువంటి పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతానికి ఆయన మీద వివిధ స్టేషన్లో కేసు నమోదయ్యాయి, జైల్లో కూడా ఉన్నాడు, ఇది మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా సిఐడి అధికారులు విచారణలో పోసాని మురళీకృష్ణ కొన్ని సంచలన విషయాలు అయితే బయటపెట్టాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయాలన్నీ ఎవరి మెడకు చుట్టుకోబోతున్నాయి అంటే అయితే భారతిరెడ్డి మెడకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మెడకి. ఎందుకు చుట్టుకోబోతున్నాయి అంటున్నాము అంటే, మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడారు, ఎవరు మీతో మాట్లాడించారు, దీని వెనక ఉన్న కుట్రకోణం ఏంటి అని సిఐడి అధికారులు అడిగినప్పుడు ఒక ప్రశ్న స్పష్టంగా చెప్పాడు. మొత్తం సాక్షి వాళ్లే మాట్లాడించారు, లైవ్లన్నీ సాక్షి వాళ్లే ఏర్పాటు చేసేవాళ్ళు, నాకు స్క్రిప్ట్ కూడా సాక్షి వాళ్లే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇచ్చిందే నేను ఫాలో అయ్యాను తప్ప నా అంతటా నేనుగా ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చెయ్యలేదు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, సాక్షి అంటే ఎవరు? అయితే భారతిరెడ్డి అవ్వాలా లేదా జగన్ రెడ్డి అవ్వాలా? వాస్తవానికి కేవలం సాక్షి అంటే మనం భారతిరెడ్డి గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే సాక్షి మొత్తాన్ని చూసుకునేది భారతిరెడ్డి కాబట్టి అందులో జరిగే ఏ వ్యవహారమైనా ఆవిడికి తెలిసే జరుగుతుందని మనం అనుకోవాలి. అందులోనూ నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ మీద కావచ్చు తీవ్ర స్థాయిలో దూషించడం వాళ్ళ దగ్గర నుంచే జరుగుతుందంటే మరి వాళ్ళ పర్మిషన్ లేకుండా జరుగుద్దా? జరగదు కదా. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని చూస్తే ఖచ్చితంగా భారతిరెడ్డి పాత్ర కూడా ఉందేమో అనే అనుమానాలు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళకే కలుగుతున్నాయి. వాస్తవానికి పోసాని మురళీకృష్ణ చెప్పేవి నిజాలా అబద్ధాలా అనేవి చాలామందికి ఒక నమ్మకం ఉండేది, ఒక అపనమ్మకం ఉండేది. పోసాని మురళీకృష్ణ గుడ్డిగా ఆ రోజు వైసీపీని నమ్మిన మాట వాస్తవం. ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు, గతంలో ఏం చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని చదివానని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆ మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరని చెప్తున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకప్పుడు సాక్షిలో గుమ్మస్తానే. సరే గుమ్మస్తా అంటే ఏదో జాబ్ చేసేవాడు, పక్కన పెడదాం. సాక్షి నుంచి వచ్చిన వాడే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు అదే సాక్షిలో ప్రెస్ మీట్లు పెట్టించారు, అదే సాక్షి స్క్రిప్ట్లు ఇచ్చి మాట్లాడిపించారు, అదే సాక్షిలో ప్రచారం చేసి వైరల్ చేశారు. అంటే ఇది మొత్తం కూడా ఒక మీడియా నుంచి జరిగినటువంటి ఘటన. మరి ప్రజలకు మంచి చేయాలనుకునేవాళ్ళు, ప్రజల పక్షాన నిలబడాలనుకునేవాళ్ళు మరి ఇలా ఎందుకు అంటగాగారు? దానికి సమాధానం చెప్పాలి, ఈరోజు సాక్షి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే పోసాని మురళీకృష్ణ కొండ బాధలు కొట్టినట్టుగా సిఐడి అధికారులకు మొత్తం చెప్పేశాడు, ఏ టు జెడ్ చెప్పేశాడు. సిఐడి అధికారులు అడిగారు, మీకు స్క్రిప్ట్ ఎన్ని గంటల ముందు ఇస్తారు లేదా ఎన్ని రోజుల ముందు ఇస్తారు అని అడిగితే ఒక్కొక్కసారి ముందు రోజు పంపుతారు, ఒక్కొక్కసారి గంట 2 గంటల ముందు ఇచ్చి మాట్లాడమంటారు, నేను ఒకసారి చూసుకుని ఆ లైన్లో నేను మాట్లాడేస్తానని చెప్పాడు. మరి వ్యక్తిగత దోషాలను ఎందుకు చేశారు అన్నప్పుడు మాత్రం పేర్లు చెప్పలా, మీకు స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారనే దానికి పేర్లు చెప్పలా. ఇచ్చిన వాళ్ళ పేర్లు నాకు తెలియదు, అందులో ఎంప్లాయీస్ మాత్రమే అని తప్పించుకున్నాడు తప్ప పేర్లు చెప్పలేదు. పైగా ఇంకో మాట చెప్పాడు, ఏమని, నా కుటుంబాన్ని దూషించారనే కోపంతో కూడా నేను కొన్నిసార్లు మాట్లాడా. అంటే అటు టీడీపీ ఇటు జనసేన లేదా బీజేపీ సోషల్ మీడియా పోసాని మురళీకృష్ణ తిడితే ఊరుకుంటారా? ఊరుకోకుండా వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. అలా మాట్లాడటం వల్ల నాకు కోపం వచ్చి కూడా నేను మాట్లాడా. అంతేగాని ఇందులో ఎవరి ప్రోత్సాహం లేదు, ఎవరి ప్రోద్బలం లేదు. నేను ఎటువంటి లబ్ధి పొందల వాళ్ళ నుంచి అని చెప్తున్నాడు. ఎటువంటి లబ్ధి పొందకుండా నేను ఒకటి చెప్తా, ఇందులో పోసాని మురళీకృష్ణ చెప్పిన దాంట్లో ఏంటంటే ఒకటి అబద్ధం ఉంది. ఏంటి, నేను అది నిజం అబద్ధమో నిర్ధారించుకోకుండా వాళ్ళు చెప్పింది నిజమని నమ్మేసి మాట్లాడానని చెప్పాడు. అది తప్పు. పోసాని మురళీకృష్ణ చిన్నపిల్లవాడు కాదు, ఊహ తెలియని వాడు కాదు, రాజకీయాలు తెలియని వాడు కాదు, మాట్లాడే మాట అర్థమేంటో తెలియని వాడు కాదు, తెలుసు కదా. అయినా కానీ మాట్లాడాడు అంటే వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా కావాలనే మాట్లాడావు, వాళ్ళ నుంచి లబ్ధి పొందావు కాబట్టే మాట్లాడావు. పేటీఎం చిల్లర ఇచ్చినప్పుడు మాట్లాడకేం చేస్తావు? సో ఎప్పుడైతే సాక్షి పేరు చెప్పాడో ఇప్పుడు ఇటు భారతిరెడ్డి అటు జగన్ రెడ్డి ఇద్దరు గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టే పరిస్థితి. అటు తిరిగి ఇటు తిరిగి భారతిరెడ్డి పేరు ఇన్వాల్వ్ అయితే ఈ కేసులో ఏంటి పరిస్థితి అనేది వైసీపీ నేతలకి ఒక మింగుడు పడని అంశంగా మారింది. అయితే పోసాని మురళీకృష్ణ కేవలం సాక్షి అని మాత్రమే చెప్పాడు తప్ప ఎవరి పేర్లు కూడా బయట పెట్టలేదు. సాధారణంగా ఏదైనా ఒక మీడియాలో ఏదైనా కథనాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా దాని మేనేజింగ్ డైరెక్టరు వాళ్ళు బాధ్యత వహించాలి, హైయర్లో ఎవరు ఉంటారో వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏబిఎన్లో కానివ్వండి, టీవీ5లో కానివ్వండి, ఈనాడులో కానీ వస్తే ఎంప్లాయీస్ని తిట్టేవాడు, ఎవరిని తిట్టేవాడు? ఈనాడులో వస్తే రామోజీరావు గారిని తిట్టేవాడు, టీవీ5లో వస్తే పిఆర్ నాయుడు గారిని తిట్టేవాడు, ఏబిఎన్లో వస్తే రాధాకృష్ణని తిట్టేవాడు. అంటే ఆ ఛానల్ అధిపతులను తిట్టేవాడు. అంటే వాళ్ళది బాధ్యతనే ఆయన ఉద్దేశం, అంతే కదా.
మరి ఇప్పుడు సాక్షిలో వచ్చిన దానికి సాక్షి యజమానురాలు భారతీరెడ్డి కదా, భారతీరెడ్డి బాధ్యత వహించాలి కదా. అంటే చాలామంది అనుకోవచ్చు ఆ సాక్షిలో ఏదో మాట్లాడిస్తే భారతీరెడ్డికి ఏంటి సంబంధం అని. మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో ఏదో వస్తే వాళ్ళ అధినేతలకు ఏంటి సంబంధం? అక్కడే సంబంధం ఉందో ఇక్కడ అదే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఇదే భారతీరెడ్డి మేరకు అతిపెద్ద ఉచ్చు కాబోతుంది అనేది ఉన్నటువంటి వాదన. దీనికి సంబంధించి వార్త వచ్చింది. పోసాని ఏమన్నాడో చూద్దాం. నాతో మాట్లాడించింది సాక్షి మీడియానే, స్క్రిప్టు ఫోటోలు నాకు వారే ఇచ్చారు. నా కుటుంబం గురించి మాట్లాడటం వల్లే నేను కూడా ఆవేశంలో మాట్లాడాల్సి వచ్చింది. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా నేను 8 నెలలే ఉన్నా. వైసీపీ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు. సిఐడి కస్టడీలో పోసాని మురళీకృష్ణ వెల్లడి. సాక్షి మీడియాకు సిఐడి నోటీసులు. అంటే సాక్షి మీడియా పేరు వచ్చింది కాబట్టి సాక్షినే ఈ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించిందని ఆన్ ద రికార్డు పోసాని చెప్పాడు కాబట్టి ఆ మీడియాకి ఇప్పుడు నోటీసులు అయితే ఇవ్వడానికి సిఐడి రంగం సిద్ధం చేసింది. ఒకవేళ అదే అయితే భారతీరెడ్డికే నోటీసులు వెళ్ళబోతున్నాయి. భారతీరెడ్డి దీనికి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మనకు వార్త వచ్చింది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రెస్ మీట్లు వారే, సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు. ప్రెస్ మీట్లు వారే ఏర్పాటు చేశారు. నిర్ధారించుకోకుండానే వీడియోలు ప్రదర్శించే సిఐడి విచారణలో పోసాని వెల్లడి. సో కొన్ని ఫోటోలు, వీడియోలు పోసాని మురళీకృష్ణ ప్రదర్శించి మాట్లాడాడు. అందులో ఒక దాంట్లో చంద్రబాబు గారు అటు ప్రధాని మోదీది, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నట్టుగా ఒక వీడియోనో ఫోటోనో మొత్తానికి చూపించారు. నిన్న సిఐడి వాళ్ళు అడిగారు, చంద్రబాబు గారు, మోడీ, అమిత్ షాల కాళ్ళు పట్టుకోవడం మీరు ఎక్కడ చూశారు, ఆ ఫోటోలు మాకు ఇవ్వండి అని అడిగారు. అడిగితే ఏం చెప్పాడు, అవి నా దగ్గర లేవు, నాకు తెలీదు, వాళ్ళు ఇచ్చారు, నేను చూపించా, అది ఫేకా కాదా అనేది నేను నిర్ధారించుకోవాలా, నాకు తెలియదు అని పోసాని అయితే నిన్న ఒప్పుకున్నాడు. సో దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి మొత్తం 32 ప్రశ్నలు అయితే అడిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 32 ప్రశ్నలకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు అందిన సమాచారం ప్రకారం ప్రెస్ మీట్లు పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు, సబ్జెక్ట్ ఎలా షేర్ చేసేవాళ్ళు అని అడిగితే సాక్షి పత్రిక వాళ్ళే చెప్పేవారు, వారి పేర్లేంటో నాకు తెలియదు, ముందుగానే సమాచారం చెప్పేవాళ్ళు, వాళ్ళు రాసిచ్చిందే నేను మాట్లాడేవాడిని అని సమాధానం చెప్పాడు. అలాగే ఆ సమాచారం మీకు ఎన్ని రోజులు ముందు ఇచ్చేవాళ్ళు అని అడిగితే కొన్ని సందర్భాల్లో 1-2 గంటల ముందు ఇచ్చేవాళ్ళు, అది నేను ఫాలో అయ్యి మాట్లాడేవాడిని అని చెప్పాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను తిట్టాలని, వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకెవరు చెప్పారు అంటే ఈ విషయంలో నాకు ఎవరి ఆదేశాలు లేవు, నన్ను, నా కుటుంబాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు తిట్టడంతో నా అంతటా నేనుగానే వారి మీద మాట్లాడానని చెప్పి స్పందించాడని చెప్పాడు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిస్తేనే చదివానని గతంలో చెప్పారు కదా అని అడిగితే ఏమంటాడు, ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ రాసి ఇవ్వలేదంట. అంటే సాక్షిలో మాట్లాడే ప్రెస్ మీట్లకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇవ్వాల. ఓన్గా ఏదైతే పోసాని ఓన్గా ప్రెస్ మీట్లు కాకుండా, అంటే సాక్షిలో కాకుండా బయట మాట్లాడేవాడో దానికి సంబంధించి, లేదా తన ఇంట్లో కూర్చుని మాట్లాడేవాడో దానికి సంబంధించి పోసా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ అయి ఉంటుంది. చంద్రబాబు, మోడీ, అమిత్ షాల కాళ్ళు పట్టుకున్నారని ఎక్కడ చూశారు, అందుకు సంబంధించిన వీడియోలు ఎక్కడున్నాయని అడిగితే నేను విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన వీడియోలు, చిత్రాలు అన్నీ సాక్షి వాళ్ళే ఇచ్చారు, నా దగ్గర ఎలాంటి వీడియోలు, చిత్రాలు లేవు. అంటే ఆయన పట్టుకున్నాడా లేదా, అది ఫేకా కాదనేది నిర్ధారించుకోవాలి. వాళ్ళు ఇదిగో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడని చూపించంటే చూపించేశాడు. సో అది పోసాని చెప్పింది. సో ప్రెస్ మీట్తో మాట్లాడే ముందు నిర్ధారించుకోవాలి కదా, ఎందుకు నిర్ధారించుకోలేదు అని అడిగినప్పుడు కూడా నిర్ధారించుకోకుండానే వీడియోలు, ఫోటోలు షేర్ చేసిన మాట వాస్తవమే, ఆ సాక్షి వాళ్ళు ఇచ్చారు కదా, నిజమే అయి ఉంటుందని నిర్ధారించుకోలేదు అని ఒక సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అంటే పోసాని మురళీకృష్ణ అనే వ్యక్తి మొత్తం మాట్లాడిన మాటలన్నిటి వెనక కూడా ఇద్దరు ప్రధానంగా కనపడుతున్నారు. ఒకటి సాక్షి లేదా భారతీరెడ్డి అనుకోండి, 2 సజ్జల రామకృష్ణారెడ్డి. వీరిద్దరి డైరెక్షన్లోనే పోసాని మురళీకృష్ణ అత్యంత నీచమైన, జుగుత్సకరమైన, వినలేని భాషలో విమర్శలు చేశాడు. ఈరోజు ఆ వాస్తవాలన్నీ కూడా సిఐడి అధికారుల ముందు ఒప్పుకున్నాడు. సిఐడి అధికారులు సాక్షి మీడియాకు కూడా నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా పోసాని మురళీకృష్ణ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా వెంటాడుతూనే ఉన్నాయి. ఈరోజు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని ఆ పోలీసులు అయితే విచారించే అవకాశం ఉంది. సాక్షికి నోటీసులు ఇచ్చి ఆ రోజు పోసానికి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు, ఎవరు మాట్లాడించేవారు, ఎవరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయించేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆ పోలీసులు అయితే విచారణలో అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.